ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. జూన్ 15వ తేదీ సోమవారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూన్ 15వ తేదీ సోమవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. ఆశించినంత వరకు అన్ని విషయాలలోనూ కూడా విజయాలను పొందగలుగుతారు. కోరుకున్న శుభ ఫలితాలతో ప్రతి అడుగు కూడా ముందుకు వేయగలుగుతారండి. నూతన ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. గతంలో కంటే ఈరోజు అన్ని పనులలోనూ కూడా మరింత చురుగ్గా ముందుకు వెళ్ళగలుగుతారు. అంతేకాకుండా అన్ని విషయాలు కూడా మీకు అనుకూలంగా మారటం కూడా మీకు రాణించే అవకాశాన్ని అయితే ఇస్తుందండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో కూడా పాల్గొనగలుగుతారండి. మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు. అయితే పనిలో మాత్రం కాసింత పని భారం, ఒత్తిడి అనేవి సహజంగానే ఉండబోతున్నాయండి. ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీ బాధ్యతల విషయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకంజ వేయరు. ఏ పనులు చేయాలి అనుకుంటున్నారో వాటన్నిటిని కూడా చకచక ప్రణాళికాబద్ధంగా రోజు ముగిసే సమయానికి పూర్తి చేసుకోగలుగుతారండి. అయితే కాసింత పని పూర్తి అవుతుందా లేదా అనే సహజమైన ఆలోచన మాత్రం ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా దాన్ని బయటికి కనిపించకుండా మీ పనులలో మీరు నిమగ్నమైపోయి ప్రతి విషయాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. నూతన ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా సమయస్ఫూర్తితో ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. సమయానికి తగ్గట్టుగా వ్యవహరించడం ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుందండి. అందరూ ఏ ఆలోచన విధానం కంటే మీ ఆలోచన విధానం అనేది విభిన్నంగా ఉంటుంది. చక్కగా ప్రతి విషయాన్ని కూడా అక్కడ పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోగలిగిన శక్తి సామర్థ్యాలు కూడా మీలో ఉండబోతున్నాయండి. ఇక ఆర్థికంగా కూడా నిలదొక్కుకోగలుగుతారు. ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రెట్టింపు చేసుకోగలుగుతారు. ఆదాయంలో నూతన మార్గాలను కూడా ఎంచుకోగలుగుతారండి. వృత్తి వ్యాపారాలలో ఏదైతే మీరు రాణించాలి కోరుకుంటున్నారో వాటన్నిటిలో కూడా ఒక కొత్త ప్రణాళికలను కూడా వేసుకోగలుగుతారు. ఆ దిశగా మీరు అన్ని ప్రయత్నాలను చేయగలుగుతారండి. చక్కగా మీ యొక్క మాట తీరు వల్ల, మీరు ప్రవర్తించే విధానం వల్ల మీకు అన్ని విషయాలలోనూ కూడా కలిసి వచ్చే అవకాశం కూడా ఉండబోతుందండి. ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే విషయంలో కానీ, సమయానికి చేతికి డబ్బును సంపాదించుకునే విషయంలో కానీ మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. అంతేకాకుండా ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నియంత్రణలో ఉంచుకోగలుగుతారు. అనవసరమైన ఖర్చుల జోలికి పోరు. ఏదైతే అవసరమో అంతవరకు మాత్రమే మీరు డబ్బులను ఖర్చు చేసుకోగలుగుతారు. మిగతా డబ్బు ఏదైతే ఉందో దాన్ని పొదుపు రూపంలో ఉంచుకోవడం, భవిష్యత్తు అవసరాలకు నిల్వ రూపంలో పెట్టుకోవడం ఇట్లాంటివి చేయగలుగుతారండి. అది కూడా మీకు చక్కగా భవిష్యత్తుకు కోసం ఏదైతే మీరు పొదుపు చేస్తున్నారో అది భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం ఉండబోతుంది. మానసికంగా సంతోషాన్ని పొందే అవకాశం కూడా ఉండబోతుందండి. మీ యొక్క ప్రతి పనిలోనూ కూడా ఎంతో కొత్తదనాన్ని చూపించుకోగలుగుతారు. కొత్త వృత్తులలో కూడా నైపుణ్యాన్ని పెంచుకునే విధంగా ఆలోచనలను చేసుకోగలుగుతారండి. నూతన పరిచయాలు కూడా పెరిగే అవకాశం అయితే ఉండబోతుంది. అంటే నూతన ప్రదేశాలకు వెళ్ళటం, నూతన వ్యక్తులతో పరిచయాలు జరగటం ఇట్లాంటివన్నీ కూడా చేయగలుగుతారండి. అది కూడా మిమ్మల్ని ఒక రకంగా ముందుకు నడిపించే అవకాశాన్ని అయితే మీకు ఇవ్వబోతుంది. అన్ని విషయాలు మీకు అనుకూలంగా మారడమే కాకుండా మీరు ఏదైతే చేస్తున్నారో వాటిలో మీరు ప్రత్యేకతగా మీరు ముందుకు వెళ్ళటం వల్ల కూడా మీకు కాలం కలిసి వస్తుంది. సహజంగా మీరు అన్ని విషయాలలోనూ కూడా అభివృద్ధిని చూడగలుగుతారండి. ఎవరైతే పెట్టుబడులు పెట్టాలి అనుకుంటున్నారో అట్లాంటి వారికి కూడా చక్కగా మీ పెట్టుబడులు రాణించే అవకాశం అయితే ఉంటుందండి. అయితే ఆలోచించి నిర్ణయాలను తీసుకోవడం, ఆచరణలో పెట్టే విషయంలో చాలా చురుగ్గా మీరు తెలివైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. స్థిర చరాస్తులను కొనుగోలు చేయాలి ఇట్లాంటి ఆలోచనలతో ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. కొంతవరకు మీ ప్రయత్నాలు ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందండి. విలువైన వస్తువులను కానీ, వాహనాలని ఇట్లాంటి వాటిని కొనుగోలు, బంగారాన్ని గాని కొనుగోలు చెయ్యాలి అని కోరుకున్న వారికి ఈరోజు మీరు చక్కటి ప్రణాళికలు వేసుకోగలుగుతారండి. రానున్న రోజుల్లో మీరు వాటిని ఆచరణలో పెట్టుకునే అవకాశం అయితే లభిస్తుందండి. బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీలు ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎంతో చురుగ్గా జరుపుకోగలుగుతారు. అతి రహస్యాలుగా మీరు వాటిని పాటించగలుగుతారండి. అంటే రహస్యాలు ఏవైతే ఉన్నాయో వృత్తిపరమైనవి కానీ, వ్యక్తిగత పరమైనవి కానీ వాటిని 10 మందితో పంచుకోకుండా చక్కగా వాటిని మరింత పకడ్బందీగా ఉంచుకోగలుగుతారు. ఎక్కడ ఎంత మాట్లాడాలో అంతవరకే మాట్లాడతారు. ఎక్కడ ఎలా మెసులుకోవాలో అట్లానే మెసులుకుంటారు. అందువలన మీ యొక్క రహస్యాలు బయటికి వెళ్ళటం కానీ, మిమ్మల్ని ఎవరైనా
ఇబ్బంది పెట్టాలని చూడటం కానీ ఇట్లాంటివి లేకుండా చక్కగా మీరు ఎక్కడ పని ఎంతవరకు చేయాలో అంత చేసుకుంటూ వెళ్ళడం మీకు మరింతగా రాణించే అవకాశాన్ని అయితే ఇవ్వబోతుందండి. కొత్త అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం కూడా జరిగే అవకాశం అయితే ఉంటుందండి. అంటే కొత్తగా ఏదైనా అవకాశాలంటే వృత్తిపరంగా ఏదైనా రావటం కానీ, ప్రాజెక్టులు రావటం కానీ, లేదా కొత్తగా ఏదైనా జరగటం ఇట్లాంటివి జరిగే అవకాశం కూడా ఉండబోతుందండి. మీ యొక్క చిన్ననాటి స్నేహితులను కానీ, లేదా మీకు మనసుకు ఎవరైతే దగ్గరగా ఉంటారో వారితో కానీ, మీరు ఎంత పని భారంలో ఉన్నప్పటికీ కూడా కాసింత మాట మంచి జరిపే అవకాశం కూడా ఉండబోతుందండి. అంటే వారి సలహాలను తీసుకోవటంలో కానీ, వారితో కలిసి ఏదైనా మాట మంచి మీ సలహాలను వారికి ఇవ్వటంలో కానీ, ఏదైనా సందర్భంలో మాట్లాడుకునే అవకాశం కూడా ఉంటుందండి. అది కూడా మీకు మానసికంగా ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. అన్ని విషయాలలోనూ కూడా మీదైన శైలిలో దూసుకు వెళ్ళగలుగుతారు. పక్కనున్న వారు మిమ్మల్ని ఎంత తగ్గించాలని చూసినా అంటే మీ పనులకు ఆటంకపరచాలని కానీ, ఎవరైనా పడని వ్యక్తులు లేదా మీరు చకచకా ముందుకు దూసుకు వెళ్తుంటే మిమ్మల్ని ఇబ్బంది పరచాలని ఎట్లాంటి ఆలోచనలతో ఎవరైనా ఉన్నా సరే, ఈరోజు మిమ్మల్ని వారి ఏ పరిస్థితుల్లోనూ కూడా ఇబ్బంది పెట్టలేరండి. ఒకవేళ పెట్టాలని చూసినా అది వారికే ఇబ్బంది కలిగించే విధంగా ఉంటుంది. అంటే మీరు అంత సమయస్ఫూర్తితో ప్రతి విషయంలోనూ కూడా చక్కగా మీరు ముందుకు అడుగులు వేయగలుగుతారు. అక్కడ సందర్భాన్ని బట్టి మీరు ప్రతి దాన్ని అవగాహన చేసుకోగలుగుతారు. ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పరిచే సందర్భం ఎదురైనప్పుడు అక్కడి నుంచి ఎలా తప్పుకోవాలన్న ఆలోచన కూడా మీకు గట్టిగా ఉంటుంది. అందువలన అలాంటి సమయస్ఫూర్తి వ్యవహారంతో ప్రతి విషయాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళి చక్కబెట్టగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా చక్కగా కాలం కలిసి వస్తుంది. అద్భుతంగా మీరు అనుకున్న ప్రతి పనిని ఆచరణలో పెట్టుకోగలుగుతారు. నూతన ఉత్సాహంతో ప్రతి విషయాల్లోనూ విజయాలను పొందగలుగుతారు. కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే విధంగా మీ ప్రతి అడుగు కూడా వేయగలుగుతారండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యులతో కూడా మీరు అన్ని విషయాలలోనూ కూడా చక్కగా చర్చించుకోగలుగుతారు. వారు కూడా మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని గౌరవించడం, మీకు అన్ని విషయాలలోనూ సహాయం చేయడం, ఇది అందరి మాట ఒకటే ముందుకు వెళ్ళటం, స్నేహపూర్వకంగా ఉండటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవడం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ ముందుకు వెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును మీరు ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారండి. మీరు కోరుకున్న స్థానంలో మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు పెట్టుబడులు పెట్టిన ప్రతి రూపాయికి కూడా లాభాలను చూడగలుగుతారండి. అనుకున్న విధంగా ప్రతి రూపాయిని లాభాలతో సంపాదిస్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. కోరుకున్న ఆదాయాన్ని సంపాదించుకునే విధంగా చక్కగా ఎంత పనిభారం ఉన్నప్పటికీ కూడా సహజంగానే మీ బాధ్యతలను నిర్వర్తిస్తూ గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు మీకు అనుకూలమైన విధంగా మీకు వాతావరణం అయితే ఉండబోతుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఆచరణలో పెడుతూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో
చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా ఆచరణలో పెట్టుకోగలుగుతారండి. రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింతగా తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ముందు చూపుతో వ్యవహరించగలుగుతారండి. పని భారం కొంత ఉన్నప్పటికీ కూడా అన్ని విషయాలలోనూ కూడా చకచకా ముందుకు దూసుకువెళ్తూ అనుకున్న ప్రతి పనిని ఆచరణలో పెడుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మీరు చక్కటి ప్రణాళికలను వేసుకుంటూ ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అనుకున్న ప్రతి పనిని అమలు పరుచుకోగలుగుతారు. రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు కోరుకున్న ఆదాయాన్ని సంపాదించుకునే విధంగా మీ ప్రతి బాధ్యతను నిర్వర్తించుకోగలుగుతారండి. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీరు ఎంత పని భారంలో ఉన్నప్పటికీ కూడా మీ జీవిత భాగస్వామితో కలిసి కాసింత విరామ సమయాన్ని గడుపుకోగలుగుతారు. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారండి. ఇద్దరి మాట ఒకటే ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా మీ భవిష్యత్తుకు సంబంధించిన చక్కటి నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. అనుకున్న విధంగా రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా కొత్త ఆలోచనలతో కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. ముందు చూపుతో వ్యవహరించగలుగుతారు. అందరికీ మేలు చేసే విధంగా నూతన ఆలోచనలతో నూతన పథకాలతో మీరు మరింత ముందడుగులు వేస్తూ శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన తీర్పులు రావటం, మీకు అనుకూలమైన నిర్ణయాలు తెలియటం, మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన విధంగా ముందుకు వెళ్ళటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా మీరు అనుకున్న ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతలకు పచ్చని ఆహారాన్ని, వరిగడ్డిని గాని, తోటకూరని గాని ఆహారంగా తినిపించటం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.